ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే, శుభ సాయంత్రం. యోగ దర్శనంలోని ఈ రోజు మన సూత్రం తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తిర్ గుణానాం. ఏవైతే సత్వ రజః తమస్సు త్రిగుణాతీతమైన మనస్సు ఉందో ధర్మమేఘ సమాధి యందు చిత్తమున క్లేశములు తొలగిపోవడం వలన, అవిద్య అజ్ఞానము తొలగిపోవడం వలన ఏమైపోతుంది? ఇక చిత్తమున భోగ ప్రవృత్తి అనేది ఇక ఉండదు అంటున్నాడు. అంటే మామూలుగా ఈ సృష్టి ఎందుకు రచింపబడి ఉంది, ఈ మానవ జన్మ ఎందుకు లభించింది అంటే భోగము అపవర్గము అన్నాడు. అంటే కర్మఫలములు అనుభవించుట కొరకు అపవర్గమును ప్రాప్తింపజేసుకొనుటకే ఈ సృష్టి రచింపబడింది, ముఖ్యంగా మానవ జన్మకి. కానీ ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో, ఎప్పుడైతే చిత్తం యొక్క స్థితిని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఇంకా క్లేశములను తొలగించుకుంటాడు. ఉదాహరణకి ఈ సృష్టిలో దుఃఖములు ఎలా ఉన్నవి అంటే మన అజ్ఞానం వలనే దుఃఖములు ఉన్నవి. పరమాత్ముని వైపు నుండి, పరమాత్ముని సృష్టి నుండి దుఃఖములు లేవు. ఉదాహరణకి మీరందరూ మాతృమూర్తులే గనక ఈ ఉదాహరణ మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక తల్లి తన శిశువుకి దుగ్ధపానం చేయిస్తూ ఉంది. అయితే ముందు దక్షిణ స్తన్యము నుండి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. కానీ తల్లి గమనించింది ఏమిటి అంటే శిశువు పాలు త్రాగుతూ ఉన్నాడు, కానీ సరిపోవడం లేదు ఆ దిశగా. కానీ మరొక వైపు నిండుగా ఉన్నవి అని తల్లి గమనించి ఏం చేస్తుంది? శిశువుని ఆ వైపు నుండి కాకుండా అక్కడి నుండి తొలగించుకొని మరొక వైపు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోపు శిశువు ఏం చేస్తాడు? మీరందరూ మాతృమూర్తులే కదా, ఆలోపు శిశువు ఏం చేస్తాడు? అక్కడ ఏడుస్తూ ఉంటాడు. సామాన్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు భర్తను ఎందుకు ఏడిపిస్తున్నావు అని అంటారు. నిజంగా తల్లి ఏడిపించిందా? శిశువు అజ్ఞానంతో ఏడ్చాడా? అజ్ఞానంతో ఏడ్చాడు. శిశువే అజ్ఞానంతో ఏడ్చాడు. తల్లి ఆ శిశువు యొక్క ఆకలి, అతనికి ఇప్పుడు ఏది కావాలో అది తెలుసుకుంది గనక అది ఇక్కడ లబ్ధి కాలేదు, సరిపోదు అని పక్కకు జరుపుతుంది. అటులనే పరమాత్ముడు కూడా అంతే. మనని ఒక యోని నుండి మరొక యోనికి కర్మానుసారంగా పంపిస్తూ ఉంటాడు.
అనేక రకములైన అలలు ఈ జీవన యాత్రలో ఉంటవి. కానీ వీటి వెనుక పరమాత్ముడు ఆత్మకు దుఃఖము కలిగించాలనే లక్ష్యమైతే పరమాత్మునికి లేదు. పరమాత్ముని యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మకు వివేకము కలిగించుటయే, వివేక జ్ఞాని ప్రాప్తింపజేయుటయే పరమాత్ముని యొక్క లక్ష్యం. అర్థమైందా? పరమాత్ముడు ఈ సృష్టిని రచించడములో కానీ వివిధ యోనుల ద్వారా అలలు, ఎత్తువంపులు, అనేక ఒడిదొడుగులు జరుగుతూ ఉంటాయి. వీటి వెనక మాత్రం పరమాత్మునికి జీవుడికి దుఃఖం ఇవ్వాలనే లక్ష్యం లేదు. కేవలం జీవుడు సత్యమును తెలుసుకోవాలనే లక్ష్యం ఉంది. కానీ జీవుడు పరమాత్మని ఏమంటూ ఉంటాడు? ఎంత ఉపాసించినా, ఎంత దానాలు చేసినా, ఎంత ధర్మ కార్యములు చేసినా నా జీవితంలో అనేక కష్టాలైతే పరమాత్ముడు ఇస్తున్నాడు అంటాము. అలాగే మన బంధుమిత్రులకి ఎవరికైనా కష్టాలు వస్తే మీరు చేసిన దాన ధర్మాలు సామాన్యమైనవి కాదు, అయినా మీలాంటి వాళ్ళకు కూడా దేవుడు వదిలిపెట్టలేదు అని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ పదాలని ఉపయోగిస్తూ ఉంటాం. అర్థమైందా? మనమంతా అజ్ఞానముతో జీవనము గడుపుతూ బహు దుఃఖములను ఎదుర్కొంటున్నాము, అనుభవిస్తున్నాం. కానీ నిజంగా చూస్తే సృష్టిలో దుఃఖము లేదు. వాటిని వివేకముతో తెలుసుకోవాలి. అర్థమైందా? అందుకని ధర్మమేఘ సమాధినందు జీవుడు చిత్తమును ఉపయోగించుకుంటాడు. కానీ ఆ చిత్తమును దేనికోసం ఉపయోగించుకుంటాడు? మనమందరము చిత్తము దేనికోసం ఉపయోగించుకుంటాము? యోగి చిత్తమును దేనికోసం ఉపయోగించుకుంటాడు? భౌతిక విషయాల వైపు మనము ఉపయోగించుకుంటాము. యోగి చిత్తమును ఆధ్యాత్మిక మార్గం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందుకని ఇక చిత్తమున లేశమాత్రము కూడా సత్వరజ లేవు, అంటే రజోతమో గుణాలు లేకుండా ప్రకాశ స్థితితో ఇక ఈశ్వర సాక్షాత్కారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు యోగి. అందుకే ఏమంటున్నాడు? క్షణప్రతి యోగి పరిణామ పరాంత నిర్గ్రాక్ష్య క్రమః. ఈ స్థితికి రావడానికి యోగి కష్టపడ్డాడా లేదా? కష్టపడతాడు, చాలా శ్రమించాడు. అర్థమైందా? యోగి తన చిత్తమున అవిద్య లేకుండా, పంచ క్లేశములు లేకుండా నిరంతరము ఏం చేశాడు? అతను సాధన చేశాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఒకసారి ప్రకృతి యొక్క ఉత్పత్తి తీసుకుందాం. సామ్యావస్థ, ప్రకృతి. అర్థమైందా? సామ్యావస్థ, ప్రకృతి. ఏ సామ్యావస్థ? సత్వరజ తమః సమూహముతో ప్రకృతి ఏర్పడుతుంది. ప్రకృతి నుండి ఎన్నిసార్లు చెప్పినా అది నెమర వేయకపోతే అక్కడే. ప్రకృతి నుండి మహత్తత్వం ఏర్పడుతుంది. మహత్తత్వము నుండి అహంకారం, అహంకారము నుండి పంచ తన్మాత్రలు, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి ఉభయ ఇంద్రియాలు, ఉభయ ఇంద్రియాల యొక్క స్థితియే పురుషుడు. వివేక జ్ఞాని ఇంద్రియాలను, తన్మాత్రలను, అహంకారమును, మహత్తత్వమును ఏం చేస్తున్నాడు? వాటి వల్ల జరిగే అనర్థాన్ని తెలుసుకుంటాడు. అందుకే వాటిని ఉపయోగించే ప్రయత్నం చెయ్యడు. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఒక వస్తువుని ఉపయోగించుకోమో అప్పుడు ఆ వస్తువు ఏమైపోతుంది? ఉపయోగించుకోకపోతే
పనికి రాకుండా క్రమేణా క్షీణిస్తుంది. అర్థమైందా? దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఉపయోగించుకుంటేనే దాని సామర్థ్యం పెరుగుతుంది. ఉపయోగించుకోకపోతే నెమ్మది నెమ్మదిగా ఆ వస్తువు నశిస్తుంది. అందుకనే యోగికి ఈ ప్రకృతిపరమైన పదార్థాలను ఉపయోగించుకుంటే జరిగే అనర్థము తెలుసు, ఉపయోగించుకోకపోతే లభించే శుభము తెలుసు. కనుక యోగి ఏం చేస్తాడు? వాటిని ఉపయోగించుకోడు, వాటి పరిణామము తెలుసుకుంటాడు గనక ఇక చింతించకుండా ఏం చేస్తాడు? నెమ్మది నెమ్మదిగా జన్మ మరణ చక్రాల నుండి తనని తాను ముక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమైపోయింది ఏమని? నేను ఎప్పటి వరకైతే ఈ ఇంద్రియాలను, మనస్సుని, బుద్ధిని, చిత్తమును ఉపయోగించుకుంటానో వీటి వల్ల ఏమిటి లాభము, నష్టము ఇవన్నీ కూడా నేను అనుభవిస్తే అవి జన్మ మరణాలు నాకు ఇంకా తప్పవు అని తెలుసుకున్నప్పుడు యోగి ఏం చేస్తాడు? అసలు వాటిని ఉపయోగించుకోడు. ఒకవేళ ఉపయోగించుకోవలసి వచ్చినా వాటి యందు పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలనే ఏం చేస్తాడు? ధారణ చేసుకుంటాడు. చిత్తమును ఉపయోగించుకోవలసి వచ్చినప్పుడు నిర్ణయం కోసం, నిశ్చల స్థితి కోసం ఉపయోగించుకుంటాడు. ఏమని? నేను గనక ప్రాకృతిపరమైన వస్తువులకు లోబడిన, ప్రాకృతిపరమైనటువంటి ఏదైనా యశస్సుకి నేను లోబడితే నాకు జన్మ మరణాలు తప్పవని ఆ చిత్తముల చర్చించుకొని మళ్ళీ తన పూర్వ వైభోగానికి యోగి వెళ్ళిపోతాడు తప్ప దాని నుంచి క్రిందికి పడిపోయే ప్రయత్నం అయితే చెయ్యడు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తిరితి. ఇక పురుషునకు భోగం అంటే ఏమిటో అర్థమైంది, అపవర్గం అంటే ఏంటో అర్థమైంది, మనస్సు త్రిగుణములతో కూడుకున్నదని అర్థమైంది. ఇంకా నెమ్మదిగా ఏం చేస్తాడు? ఆ మనస్సుని రజస్తమస్సు నుండి తొలగించుకుని సత్వ ప్రధానంగా నిర్మాణం చేసుకుంటాడు. చివరికి మనస్సుని కూడా ఉపయోగించుకోకుండా తన జీవన యాత్రని కొనసాగిస్తాడు. అంటే ఎప్పుడైతే జీవాత్మ పూర్ణ జ్ఞాని అవుతుందో, పూర్ణ పరమాత్మని తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, ధ్యానములో, ధారణలో, సమాధిలో పరమాత్ముని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటదో, సమాధిలో పరమాత్మని ఆనందాన్ని అనుభవిస్తుందో, ఆ సంస్కారముతో, ఆ స్మృతితో ఇక చిత్త మాలిన్యాలను కొత్తగా నిర్మాణము చేసుకోకుండా ఉచ్చ స్థితికి చేరుకుంటది. ఎంతటి ఉచ్చ స్థితికి ఆత్మ చేరుకుంది అంటే పరమాత్మని ద్వారా మాతాపితరుల యొక్క సంయోగముతో ఏర్పడిన స్థూల దేహమునందు ఉంటది, కానీ ఆ స్థూల దేహము ద్వారా లభించే సుఖాలని మాత్రం తీసుకునే ప్రయత్నం చెయ్యదు. కేవలం ఏదైతే శేషం ఉండిపోయిందో, ఏ కారణము వలన కైవల్య ప్రాప్తి కలగలేకపోయిందో, ఏ కారణము వలన మరలా మాతాపితరుల యొక్క సంయోగముతో ఆ దేహానికి రావలసి వచ్చిందో, ఆ కొంతకాలం ఆ దేహములో ఉంటూ నిరంతరం శివోహం అనే స్థితికి వెళ్ళిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకృతి యొక్క సంపత్తులనంతా పరమాత్మునికి ప్రసాదించి, అయ్యా నీవు నన్ను ఈ జీవన యాత్రకి అవసరమని వస్తువులు ఇచ్చావు,
ఎలా ఒక తండ్రి కన్యాదాన సమయములో తన కన్యకు మెట్టినింటిలో అడుగు పెట్టేటప్పుడు కొన్ని సాధనాలతో అడుగు పెట్టిస్తాడు. కన్య ఆ సాధనాలతో ఆ గృహస్థముల ముందుకు వెళ్తూ ఉంది. హే పరమాత్మన్, నీవు కూడా నన్ను ఈ దేహమనే శరీరములోకి, ఈ గృహములోకి పంపించినప్పుడు నేనిక్కడ సౌకర్యంగా ఉండాలి, యథార్థమును తెలుసుకోవాలని నీవు నాకు చిత్తమును, మనస్సుని, బుద్ధిని, అహంకారమును, ఉభయ ఇంద్రియాలను, మంచి బంధుమిత్ర మండలిని, వేద జ్ఞానాన్ని, కర్మలను, స్వభావమును, నియతిని అన్నింటినీ ఉపదేశించావు. కానీ కొన్ని జన్మల్లో నేను ప్రకృతి వైపు ఆకర్షింపబడి వివిధ యాతనలు అనుభవించాను. నాకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది, ఈ సాధనాలు ఉంటే నాకిక జన్మ మరణాలు తప్పవు. కనుక నా ఆత్మ సామర్థ్యాన్ని, నా ఆత్మ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను. ఇక నీ వస్తువులు నీకే తిరిగి నేను ఇచ్చివేస్తున్నాను అని పరమాత్మునికి చాలా సంతృప్తిగా ప్రసాదించి, ఆ చిత్తమున ఎటువంటి గుణాతీతము రగలకుండా చాలా ఆనందముగా తన సమస్త సంపత్తులని, అవి తనవి కాదు అని తెలుసుకుంది, అవి ఎవరు ఇచ్చారో తెలుసుకుంది, ఎందుకు ఇవ్వబడినవో తెలుసుకుంది, వేటి కోసం ఉపయోగించుకోవాలో తెలుసుకుంది. తన లక్ష్యం పూర్తయిపోయిన తర్వాత ఆ వస్తువులనన్నింటినీ కూడా పరమాత్మునికి సమర్పించేస్తుంది. ఇలా జీవుడు కైవల్యానికి అధిపతి అవుతాడు. ఈ విధంగా మనము యోగ దర్శనాన్ని ఈశ్వరీయ అనుగ్రహముతో, ఋషుల యొక్క తపోశక్తితో కాలక్రమములో ఈ దర్శనాన్ని కూడా నేడు మనం సమాప్తం చేసుకున్నాం. యోగ మార్గములో ఎందుకు ఉండాలి, జీవుడు ఆధ్యాత్మిక మార్గమును ఎందుకు ఎన్నుకోవాలి, అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. మానవ జన్మ రత్నాల కొరకు లభింపబడి ఉంది. ఆ రత్నాలేమిటో, సామాన్యంగా లోకములో రత్నాలు మరొక వస్తువుకి పేరు, కానీ ఆ మంత్రములో పరమాత్ముడు రత్నధాతమం, రత్నాలను సంపాదించుకోవడం కోసమే ఈ మానవ జన్మ లభించింది. అది ఏమిటి రత్నాలు, ఏ గుహలో ఉన్నవి, ఆ గుహలోకి మనం ఎలా ప్రవేశించాలి, ఏ విధమైన జ్ఞాన దీపాన్ని పట్టుకొని వెళ్ళాలో అలా ఋషులు మనకి ఒక్కొక్క పాదములో చాలా జాగ్రత్తగా చెప్పారు. అలా మనం తెలుసుకున్నాము. పరమాత్మని అనుగ్రహముతో, మరి మీ అందరి యొక్క శ్రద్ధతో ఈ దర్శన శాస్త్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. నిజంగా చెప్పాలి అంటే జీవనమంతా అజ్ఞానముతోనే ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఒక స్కూల్లో ఒక టీచర్ క్లాస్లోకి వెళ్ళేటప్పుడు టేబుల్ పైన చాక్ పీస్, డస్టరు, క్లాస్లో పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఒక పొడుగాటి కర్ర టేబుల్ మీద పెట్టబడుతూ ఉంది. అక్కడ 40 నిమిషాలు 45 నిమిషాల్లో టీచర్ ఆ క్లాస్లో, ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ ఆ క్లాస్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఆమె డస్టర్ ఉపయోగించుకుంటుంది, చాక్ పీస్ ఉపయోగించుకుంటుంది, నిశ్శబ్దంగా ఉండండి అని బల్లకి కొట్టడానికి కర్రను కూడా ఉపయోగించుకుంటుంది లేదా ఉపయోగించుకుంటాడు. క్లాస్ పూర్తయిపోయిన తర్వాత ఆ వస్తువులని టీచర్ అక్కడే పెట్టేసి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయేటప్పుడు ఆమెకు ఆ వస్తువుల మీద రాగం లేదు? ఆమెవి కావు, ఆమెకి ముందే తెలుసు ఈ టేబుల్ మీద ఉన్న వస్తువులు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉన్నవి, కానీ పర్స్లో వేసుకోవడానికి కాదు. అర్థమైందా? అలాగే ఈ సాధనాలన్నీ కూడా ఆత్మ సామర్థ్యం పెంచుకోవడానికే ఉన్నవి అని తెలుసుకున్న ఆత్మ వీటిని పరమాత్మునికి సమర్పించేటప్పుడు ఆత్మకి లేశమాత్రం కూడా బాధ
ఉండదు. ఎవరికి బాధ ఉంది? ఎవరికి బాధ అయింది? ఈ వస్తువులు పరమాత్మునివే, ఏదో ఒక రోజు ఇది వాటికి ఇచ్చేయాలి, ఇవి నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇవ్వబడినవి అని తెలుసుకున్న ఆత్మకి లేశమాత్రం కూడా దుఃఖము ఉండదు. తెలుసుకోని ఆత్మకే దుఃఖం ఉంటుంది. అంటే వివేక జ్ఞాన స్థితి శబ్దముతో కాదు, క్రియాత్మకంగా అంతరాత్మలో అవి స్వభావమైనప్పుడు దుఃఖం ఉండదు. ఇంకొక ఉదాహరణ ఇస్తా. మనము ఒక సత్సంగ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అక్కడికి మంచిగా ఉదాహరణలు ఇస్తూ మనకు అర్థమయ్యే భాషలో చెప్పే ఒక గురువు గారు వస్తారు. అయితే ఆ కార్యక్రమానికి మనం కొంతమంది సేవకులను కూడా పెట్టుకున్నాం. అంటే క్షత్రం చెయ్యాలన్నా, కుర్చీలు వేయాలన్నా, మైక్ సెట్ చేయాలన్నా, ఇలా కొన్ని పనుల కోసం సేవకుణ్ణి పెట్టుకున్నాం. సేవకునకు సత్సంగ మాటలు వినాలనే ఆసక్తి కలిగింది. కానీ అదే సమయంలో అతను బయటకెళ్ళి కొన్ని వస్తువులు తేవాలి. ఇప్పుడు సేవకునకు ఎప్పుడు బాధ కలుగుతుంది, ఎప్పుడు బాధ కలగదు? మిస్ అవుతున్నా అన్నప్పుడు బాధ కలుగుతుంది, అతనికి వినాలని ఉంది కాబట్టి. అతనికి వినాలని లేనప్పుడు బాధ కలగదు, వినాలని ఉన్నప్పుడే బాధ కలుగుతుంది. ఇంకెవరైనా? అతనికి వినాలని ఉంది, బయటకు వెళ్ళే పనులకు వెళ్ళడం వలన వినలేకపోతున్నా అనే బాధ కలుగుతుంది అనేది అర్థమైంది. ఇంకెవరైనా? ఇప్పుడు తన బాధ్యత అనుకుంటాడు. ఇప్పుడు ఈ సమయంలో వినాల్సిన సమయం ఇది కాదు, ఈ టైంలో నేను వినాల్సిన పనిలో ఉన్నా కాబట్టి వినలేను, ఇంకే అదే శ్రద్ధతోటి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వినాలి అనుకుంటే ఈ బాధ్యత అయిపోతుంది. ఆయన రెండు రకాలుగా మనసుకు సమాధానం చెప్పుకునే ఆత్మ అలా చెప్పుకుంటే అది కరెక్ట్. ఇప్పుడు సత్సంగ లాభమున కంటే కూడా నాకు బాధ్యతనే ముఖ్యం. ముందు బాధ్యత నెరవేర్చాలి అనేది. ఎందుకంటే నేను ఇక్కడ సేవకుడిగా వచ్చాను కానీ శ్రోతగా రాలేదు. అందుకనే యజమాని హెచ్చరించక ముందే సేవకుడు తన బాధ్యతను నిర్వర్తించుకుంటే దుఃఖం ఉండదు. యజమాని హెచ్చరించే వరకు సేవకుడు తన బాధ్యతను వదిలి అన్య వస్తువునందు, అన్య పదార్థమునందు ఆసక్తి చూపిస్తే దుఃఖమే ఉంటుంది. గురువు ప్రవచనము శుభముగా ఉన్నప్పటికీ, గురువు ప్రవచనం ఆత్మ కళ్యాణి ఇచ్చేదైనప్పటికీ కూడా అక్కడ అతను ఎందుకు వచ్చాడు అనేది మాత్రం బాధ్యత ఉంటుంది. ఇలాగే మనము కూడా బ్రహ్మచర్య దశలోనే ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. గృహస్థ జీవితంలోకి వచ్చిన తర్వాత కర్తవ్యాలను వదిలిపెట్టి పరమాత్ముని మార్గములో వెళ్ళే ప్రయత్నం, అంటే పరమాత్ముని కోసం గృహస్థ కర్తవ్యాలను వదిలిపెట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే వానప్రస్థ జీవితములో గృహస్థ సుఖాలను అనుభవించాలనే వాసనతో కూడా వానప్రస్థ జీవితంలో మనం ఉండకూడదు. అలాగే సన్యాస ఆశ్రమములో వానప్రస్థ సుఖాన్ని కూడా మనం కోరుకోవద్దు. ప్రతి ఆశ్రమ ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ ధర్మ మార్గములో ఉంటూ ఆత్మ కళ్యాణము చేసుకోవాలి అనేది ఋషుల అభిప్రాయము. అంతేకాని గృహస్థములో ప్రవేశించారు, అక్కడ అన్ని కార్యక్రమాలు ఇంకా చేయవలసి ఉన్నవి, అప్పుడే ఒక సాధువు చెప్పాడని వైరాగ్యము తెచ్చుకుని భార్యా బిడ్డలను, భర్త బిడ్డలను అనాథగా చేసి సాధువులతో వెళ్ళకూడదు. వైరాగ్య స్థితి వేరు, సాధువులతో వెళ్ళడం
వేరు. అందుకే మనమందరము కూడా ఈ శరీరాన్ని పరమాత్ముడు కర్మ ఫలాల ద్వారా రోగమయం చేసిన తర్వాత ఇది ముసలిదైనప్పుడు వదులుకోవడం కంటే ముందే మనము జ్ఞాన వైరాగ్య సాధనాల ద్వారా జీవితము గడపగలిగితే ఈ ప్రపంచమంతా మనకు ఆనందమయముతో నిండి ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకవేళ మనం జ్ఞాన వైరాగ్య అభ్యాసాలను వదిలిపెడితే ఆనందము కూడా మనకు విషముగానే కనబడుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.